अपने ही घर से बीवी के जेवरात चोरी करने का एक अजीब व गरीब वाक़या पेश आया। ये अजीब व गरीब वाक़या निर्मल में पेश आया। एक शख्स ने अपने ही घर में चोरी की वारदात अंजाम दी। पुलिस ने तहकीकात के बाद इसे गिरफ्तार कर लिया। चोरी की ये अजीब व गरीब वारदात इतवार को तेलंगाना के ज़िला निर्मल के मादापुर कॉलोनी में पेश आई। मुलजिम की शिनाख्त शिवा के तौर पर की गई है, जिसने अपनी मकान में अपनी बीवी के 8 तोला वजनी तिलाई जेवरात और चांदी के अलावा नकदी रकम की चोरी कर ली। पुलिस ने मसरूखा माल इसके पास से बरामद करते हुए इसे गिरफ्तार कर लिया। पुलिस ने बताया शिवा की बीवी अनीता रानी गवर्नमेंट स्कूल टीचर है। चोरी की वारदात का ये मंजर पड़ोसियों के सीसीटीवी कैमरे में कैद हो गया था। इसी के फुटेज की मदद से मुलजिम शौहर की गिरफ्तारी अमल में लाई गई। तहकीकात पर शिवा ने बताया कि शख्सी अखराजात के लिए इसने ये चोरी की वारदात अंजाम दी। इसने कहा कि बीवी को स्कूल छोड़ने के बाद इसने अपने घर का खुफल तोड़कर जेवरात की चोरी की थी। ताज्जुब की बात तो ये है कि चोरी करने के बाद इसकी शिकायत दर्ज करवाने के लिए खुद शिवा ही अपनी बीवी के साथ पुलिस स्टेशन पहुंचा था। నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం। మొన్న 19వ తారీఖు రోజు నిర్మల్ పట్టణంలో స్థానిక మాదేపుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత గవర్నమెంట్ ఉద్యోగం పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది। దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము క్లూస్ టీము వారి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి నేర స్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది। తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది। చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకుని దొంగతనం చేసుకుని పోయినాడని చెప్పి మనకు తెలిసింది। తర్వాత అటు వ్యక్తిని పట్టుకుని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది। ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది। కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ల వద్ద కానీ వారి ఇంటి ముందు కానీ అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే ఈ నేరాన్ని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి। అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి। కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాల్ని వారి సముదాయాల్లో కానీ హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం। థ్యాంక్ యూ।